హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్. ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడతా ఉంది. కుప్పం కూడా ఏమాత్రం తక్కువగా లేదండి. ఉష్ణోగ్రతలు దాదాపుగా రోజు 36-37 డిగ్రీలు నమోదవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే వేసవిలో మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, హైడ్రేట్గా ఉండాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వేసవిలో మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది చాలా లైట్గా ఉండాలండి. ఆ విధంగా ఉంటేనే మనం హైడ్రేట్గా ఉండగలుగుతాము, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది. పళయ సోరు అంటారండి తమిళ్లో, అదే మనం తెలుగులో సద్దన్నము అంటాం కదా. వీడియోలో చూపించబోతున్నాను. దీనిలో అమృతం లాగా ఉంటుంది, మనకి ఇంకేది అవసరం లేదండి. ఈ సద్దన్నానికి మించిన ప్రోబయాటిక్ ఇంకేది ఉండదన్నమాట. దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను చూడండి. గట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, జీర్ణక్రియ రెగ్యులరైజ్ అవుతుంది, బాడీని చాలా లైట్గా తంపుగా ఉంచుతుంది. ఈ సద్దన్నం కానీ పెరుగన్నం కానీ తినేసి ఈ చెట్టు కింద, బాదాం చెట్టు కింద కానీ వేప చెట్టు కింద కానీ పండుకొని చూడండి. స్వర్గం ఎక్కడుందో మీకు నిజంగా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఈ సద్దనము పలయసూరు అనేది ఏ విధంగా చేస్తామనేది నేను చూపించబోతున్నాను చూడండి. చూడు తాయం కొరుకో, పచ్చిమిరకాయ కొరకాయ చూపించు. అదే బాగుందా? ఎట్లుందా? ఉండాల బొక్కండ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఏ విధంగా మనం సద్దన్నం చేసినాము, జానకిరాము పార్వతమ్మ తాయమ్మకు ఏ విధంగా తినిపించినాను, వాళ్ళ పచ్చిమిరకాయ నమ్ములతో ఆ కారం తట్టుకోలేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉండింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏం చేయబోతున్నాను కూడా మీకు చూపిస్తాను. మీకు అన్నం పెరుగన్నం అనేది చాలా మంచిది. అది రకరకాలుగా చేస్తారు పెరుగన్నాన్ని, కానీ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి.
ఎట్లుందా? చూస్తున్నారు కదా పెరుగన్నం అనేది ఎంత బాగా వచ్చింది. కమ్మని పెరుగన్నము, అంచినటువంటి ఆవు పాలతో తోడబెట్టినటువంటి పెరుగు, గడ్డ పెరుగు, అది కుండలో పెట్టినటువంటి గడ్డ పెరుగును ఉపయోగించి చేసినటువంటి ఈ పెరుగన్నం అయితే నిజంగా బ్రహ్మాండంగా వచ్చింది. మామూలుగా మన సముద్రాల వ్యవసాయ క్షేత్రంలో ఏ రోజు నేను ఒంటరిగా ఒక్కడనే తినలేదండి. ఒకరోజు ఒంటరిగా తిన్నామంటే నేను శాపంగా భావిస్తాను. ఎందుకంటే ఒకరికి పెట్టి నలుగురితో పంచుకొని తినడమే నేను నేర్చుకున్నటువంటి అలవాటు అనమాట. అది మా పెద్దల నుంచి అది వచ్చింది. సో ఈరోజు మన మిత్రుడైనటువంటి మునికృష్ణ, జానకిరామ్ ఇద్దరికి పెట్టాను. వాళ్ళిద్దరూ బాగా లొట్టలేసుకొని తిన్నారనమాట. దీనికి మామిడికాయ ఊరగాయ అంటే ఇన్స్టెంట్ ఊరగాయ చేసుకున్నాను. ఇక్కడే మనం తోటలో చూడండి, ఇప్పుడే బెంగళూరు మామిడికాయలు కాస్తూ ఉందన్నమాట. మంచి పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని కట్ చేసి వాటికి తిరగబాత పోపు పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఊరిన తర్వాత అది పెరుగన్నానికి నంచుకొని తిన్నారంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మూడవ ఐటెం మీకు నేను చూపించబోతున్నాను. అదేం లేదండి, రాగి అంబలి లేకపోతే రాగి జావా. చాలా మంచిది. మీరు ప్రతిరోజు ఉదయం కానీ లేకపోతే మధ్యాహ్నం ఇలాంటి ఎండబద్దులో తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రండి నేను చూపిస్తాను ఏ విధంగా చేస్తాను. నేనేం చేస్తానంటే స్టవ్ వెలిగించి ఈ ప్యాన్లో 2 గ్లాసుల నీళ్లు పోసి ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. చేసినామంటే ఇంకో గిన్నెలో 1/4 గ్లాసు నీళ్లు తీసుకొని ఒక 1/2 గ్లాసు రాగి పిండిని కలుపుతున్నాను. రాగి పిండిని బాగా ఉంటలు లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి, నీళ్ళు బాగా తెల్లుతోంది. ఇప్పుడు తెల్లేటప్పుడు మనం రాగి పిండిని చల్ల నీళ్ళలో కలుపుకున్నాం కదా, ఆ రాగి పిండి నీళ్ళను ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ తెల్లేటటువంటి నీళ్ళలో వేసేస్తాం. వేసి ఈ విధంగా ఇప్పుడు ఎలా ఉందంటే నీళ్ళు లాగా లిక్విడ్గా ఉంది. ఉడకను ఏమవుతుందంటే గట్టిపడుతూ బాగా ఘనంగా తయారవుతుంది. అంతవరకు మనం ఏం చేయాలంటే ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చూడండి, 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి జావా అనేది తయారైపోతూ ఉంది. గట్టిగా తయారవుతుంది చూడండి. ఇంకా గింటలు అన్నీ కూడా కరిగిపోతుంది. ఇంకా ఉడకాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించినారు అంటే ఇంకొద్దిగా కన్సిస్టెంట్గా గట్టిపడిందంటే మనం దించేయచ్చు అనమాట. దాదాపుగా గంజి రెడీ అయిపోయినట్లండి. ఉడికిపోయింది, బాగా కన్సిస్టెంట్గా గట్టిగా కూడా తయారవుతుంది. ఇంకా ఎక్కువసేపు పెట్టినామంటే ఇంకా గట్టి పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేయాలి. ఇంకా ఆఫ్ చేసేసి చల్లారించాలి. ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ బాగా చల్లారిన తర్వాత మళ్ళీ అంబలి ఏ విధంగా మనము తయారు చేసి అందరికీ ఇస్తామని చూపిస్తాను. ఇప్పుడు మనము రాగి అంబలి లేకపోతే జావా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను చూడండి. కట్ చేసినటువంటి 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన 2 ఎర్రగడ్డలు, మామిడికాయ ముక్కలు, కారం పెట్టిండేది, ఇక్కడ పుదీనా లేకపోతే కొత్తిమీర తీసుకోవచ్చు, నీళ్ళలో బాగా ఉడికించినటువంటి రాగి పిండి, అదేవిధంగా పెరుగు. ఇప్పుడు ఏ విధంగా చేస్తామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెరుగు కలుపుకుంటాము. నీళ్ళు కలుపుకుంటాము. పెరిగేసి బాగా రాగి పిండి బాగా ఉడికించేటటువంటి రాగి పిండి పెరుగు 2 కలిసిపోవాలండి. ఈ విధంగా కలుపుకుంటున్నాను చూడండి. కలిపిన తర్వాత ఉప్పు తగినంత వేసుకుంటాము. వేసుకొని మళ్ళీ బాగా కలిపినామంటే రాగి జావ రెడీ. ఉప్పు వేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కాస్త పుదీనా లేకపోతే కొత్తిమీర, అదేవిధంగా ఎర్రగడ్డలు, అయిపోయిందండి. రాగి జావ రెడీ. ఇదే అండి రాగి అంబలి, రాగి జావా. నేను అప్పుడే చెప్పినట్లు వేసవిలో చాలా మంచిది. శరీరాన్ని చాలా ప్రశాంతంగా, తంపుగా, కూల్గా ఉంచుతుంది. లైట్గాను ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అందులోనూ డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిది. మన వెంకటేష్ నక్కప్ప డయాబెటీస్తో సతమతమవుతున్నాడు.
ప్రతిరోజు ఈ రాగి జావ తాగడం వల్ల ఎంతో ఇప్పుడు నాకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు తగ్గిందా నీకు? షుగర్ కంట్రోల్లో ఉందా? చూడండి, అబద్ధం కాదు, రోజు తాగుతాడు ఆయన. ఇప్పుడు మనము మన నక్కప్పుకు రాగి జావ ఇస్తాం. తాగి ఎట్లుంది చెప్పప్ప? బాగుందా? అందరు తాతమ్మా చూడండి, ఈ రాగి జావతో పాటు నంచుకోవడానికి కారం పెట్టిండే మామిడికాయ ముక్కలు. ఇప్పుడు దీంతో ఈ నంచుకొని తింటే తీసుకో లాస్ట్ ఒక ముక్క తీసుకో. ఇప్పుడు లాస్ట్ చూడండి ఎలా తింటుందో. బాగుందా? సూపర్. అధ్యక్ష ఏదో పెట్టుకోవద్దు, పడుకో భాష. భాషకి తీసుకో. ఏం భాష తాగు. అమ్మలో బాగలేదా? ఉందా? 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 ఆహా, ఈ అంబెలు తాగుతూ కారం పెట్టి కట్ చేసి కారం పెట్టిన మామిడికాయ కొరుకుతూ ఉంటే బా. వంటలన్నీ మీరు అందరూ చేసేదే, నేను కొత్తగా చూపించేది ఏం లేదు. మన వ్యవసాయ క్షేత్రంలో మనం ఏం చేస్తామనేది మాత్రమే నేను చూపించినాను. మీరు కూడా ఈ వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి ఇలాంటి సంప్రదాయమైనటువంటి అదేవిధంగా ఆరోగ్యానికి మంచిదైనటువంటి వంటలు చేసి తింటారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కమ్యూనిటీలో కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తూ ఒక వీడియోతో కలుసుకుంటాం. అంతవరకు నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్.